ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లా నిరూపణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు రాస్తున్నారు. మార్చి 5న ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు అయితే 8 గంటలకే చేరుకున్నారు. నిర్మల్ జిల్లా విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్షలు రాస్తున్న వారందరికీ శుభాకాంక్షలు. ప్రస్తుతానికి అయితే భూమేశ్వర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పిల్లలకు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరికీ కూడా మనకు గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. లోపలికి వాచ్లు అలౌ చేయడం కానీ, తర్వాత సెల్ ఫోన్ తీసుకపోవడం కానీ, పర్సులు తీసుకపోవడం కానీ అవన్నీ ఏం లేకుండానే స్క్రీన్ మేము మొత్తం కూడా క్లీన్ చేసేసి మేము పంపిస్తున్నాం. తర్వాత వాళ్ళు కొంచెం భయానికి కూడా లోనవుతారు కాబట్టి అటువంటి భయభక్తి కూడా ఏం లేకుండా కూడా మేము కొంచెం వాళ్ళకి ధైర్యాన్ని కూడా లోపలికి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇది మనకు అక్కడి నుంచి గవర్నమెంట్ ఏదైతే రూల్స్ వచ్చినాయో ఆ రూల్స్ ప్రకారంగానే మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి మేడం గారు కానీ, మా కాలేజ్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత మా సార్లు కానీ చెప్పిన ప్రకారంగానే మేము అన్ని చేసి పిల్లల్ని లోపలికి పంపిస్తున్నాం. కాబట్టి పిల్లలు బాగా రాసి మంచి విజయం సాధించాలని కోరుతున్నాం. అయితే ఇంటర్మీడియట్ అనగానే మనం కాలేజీలో ఏవైతే మనకు ప్రతిసారి కూడా కొన్ని ఎగ్జామ్స్ ఏవైతే పెట్టారో అవి ఏ విధంగా అయితే రాయగలుగుతామో మనం కూడా ఈ ఎగ్జామ్స్ కూడా అదే విధంగా రాయడం. ఇక్కడ భయానికి లోన్ కావడం కానీ, టెన్షన్గా ఫీల్ కావడం కానీ, తర్వాత ఏ విధంగా రాస్తామని టెన్షన్ అవ్వడం కానీ ఏం లేకుండా ఏ విధంగా ఫస్ట్ మనం ఇంట్లో ప్రశాంతంగా మన సెంటర్కి వస్తున్నప్పుడు కొంచెం సమయాన్ని అదుపులో పెట్టుకొని ముందుకు రావడం, వచ్చిన తర్వాత మనం ఇక్కడ హాల్ టికెట్ని సరిగ్గా చూసుకోవడం, మన రూమ్ వెతుక్కోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళిపోతాం. కానీ దానికంటే ముందు మనం ఎగ్జామ్స్ పరీక్షలు బాగా రాయాలంటే ఫస్ట్ మనం మనోధైర్యాన్ని తీసుకురావాలి. మనోధైర్యం అంటే ఏంటిది? వీళ్ళకి చదివితే మనోధైర్యం వస్తుంది, వీళ్ళకి చదవకుంటే కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎటువంటి యొక్క లోన్ కాకుండా, ఎటువంటి రిస్క్ లోన్ కాకుండా మనం ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడం అనేది మన మనసులో ఉంది. మనం కాలేజీలో మనం పెట్టే స్లిప్ టెస్ట్ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్ కానీ, ప్రీ ఫైనల్ కానీ ఏవైతే ఎగ్జామ్స్ రాస్తామో ఆ ఎగ్జామ్లోనే ఈ యొక్క ఎగ్జామ్ ఒక భాగం. కాబట్టి ఆ విధంగా రాస్తే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటే మన యొక్క స్కోర్ కూడా మార్కులుగా పెంచుకోగలుగుతాం. ఎందుకంటే మనం స్ట్రెస్ కావడం వల్ల ఏమవుతుందంటే మనం ఏవైతే చదువుకుంటామో, ఏవైతే బయట చేసినామో, ఏవైతే ఎగ్జామ్స్ రాస్తామో మన మానసికంగా కనుక మన ధైర్యంగా లేకుంటే అవన్నీ కూడా మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంతైతే ప్రశాంతంగా ఉంటుందో మనం ఎగ్జామ్ కూడా అంత న్యాయం చేయగలుగుతాం సార్.